హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీ డైరీస్. సో నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిరీస్ చేస్తున్నాను. సో అది మిస్ అయ్యి ఉంటే నేను ఇక్కడ ఐ బటన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేసుకోండి. సో రెండు విధాలుగా ప్రెగ్నెన్సీని టెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి యూరిన్ టెస్ట్ అండ్ రెండోది బ్లడ్ టెస్ట్. సో యూరిన్ టెస్ట్ ఎలా అంటే, ఇప్పుడు యూరిన్ టెస్ట్ చేసుకోవడానికి మనకి కిట్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో, అండ్ ఇది ఎకనామికల్ కూడా, అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఇంజెక్షన్ అంటే చాలా భయం ఉంటుంది. సో అలా భయపడే వాళ్ళు ఫస్ట్ యూరిన్ టెస్ట్కి వెళ్ళి తర్వాత కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ దీనికోసం మీ పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులరా ఇర్రెగ్యులరా అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రెగ్యులర్ అయితే మీరు ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ మిస్ అయిన నెక్స్ట్ డే కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ రిజల్ట్స్ కోసం 1 వీక్ ఆగి టెస్ట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంటే 35 డేస్కి అవ్వడం, 40 డేస్కి లేదా 1.5 మంత్స్కి 2 మంత్స్కి అలా మిస్ అయిపోయి ఇర్రెగ్యులర్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు 10 డేస్ వరకు వెయిట్ చేసి, అంటే మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ మిస్ అయిన తర్వాత ఒక 10 డేస్ వరకు వెయిట్ చేసి చెక్ చేసుకోవడం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం యూరిన్ టెస్ట్ని చెక్ చేసుకునే ప్రాసెస్. సో ఇప్పుడు మనకి మార్కెట్లో 2 విధాలుగా దొరుకుతుంది. ఒకటి కార్డ్, ఇంకొకటి స్ట్రిప్. స్ట్రిప్ అంటే ఏంటంటే యూరిన్లో డిప్ చేయాల్సి ఉంటుంది, కానీ యూజువల్గా అందరూ ఇప్పటి రోజుల్లో కార్డే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ కార్డ్లో ఎలా అంటే దాంట్లో ఒక వెల్ ఉంటుంది, ఆ వెల్ అంటే గుంతలా ఉంటుంది. సో దాంట్లో మీరు యూరిన్ వేయాల్సి ఉంటుంది, అంటే ఫ్యూ డ్రాప్స్ అనేటివి వేయాల్సి ఉంటుంది. ఆ యూరిన్ మీరు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఎన్ని డ్రాప్స్ వేయాలి అంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కలాగా ఇన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. సో మీరు ఇది టెస్ట్ చేసుకునే ముందు ఇన్స్ట్రక్షన్ పేపర్లో చూసి ఎన్ని డ్రాప్స్ ఆఫ్ యూరిన్ వేయాలి అని చూసుకొని దానిలో వేసుకున్నాక మీరు 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి రిజల్ట్ చూసుకోవడం చాలా మంచిది. సో ఈ యూరిన్ని మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ కిట్లో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే ఫాల్స్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఫాల్స్ నెగిటివ్ అంటే మీకు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా లేనట్లు చూపిస్తుంది. సో ఈ కార్డ్ని ఎలా రీడ్ చేసుకోవాలి అంటే మీరు వితిన్ 10 to 15 మినిట్సే ఆ రీడింగ్స్ అనేటివి చూసుకోవాలి. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉంటాయి కిట్లో. ఒకటి సి అని, ఒకటి టీ అని. సి అంటే కంట్రోల్, టీ అంటే టెస్ట్. ఈ టెస్ట్ అనేది మనకి కన్ఫర్మా కాదా అని తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఒకవేళ 2 లైన్స్ కనుక సిలో కనుక టీలో రెండిట్లో డార్క్ పింక్ వస్తే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. అలా కాకుండా సి డార్క్ పింక్ లైన్ వచ్చి టీ కనుక మీకు అసలు రాకపోతే అది మీకు ప్రెగ్నెన్సీ లేనట్లు. అండ్ ఇంకొక కేసు ఏంటంటే సిలో డార్క్ లైన్ వచ్చింది కానీ టీలో లైట్గా పింక్ లైన్ వచ్చింది అంటే ఇది ఒకవేళ కిట్ ఫాల్ట్ కూడా అయి ఉండొచ్చు, లేదా మీరు తొందరగా ప్రెగ్నెన్సీని టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే ఇంకో 2 వీక్స్ ఆగి చెక్ చేసుకోవడం చాలా మంచిది, అంటే బెటర్ రిజల్ట్ కోసం. అండ్ కొంతమంది 10 to 15 మినిట్స్లోనే కాకుండా ఇంకొంచెం సేపు వెయిట్ చేసి చూద్దామనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా చేసిన తర్వాత మీకు టీ దగ్గర కానీ డార్క్ పింక్ లైన్ వచ్చింది అంటే అది కన్ఫర్మేషన్ కాదండి. సో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే వితిన్ 15 మినిట్స్ లోపలే 2 లైన్స్ డార్క్ లైన్ వచ్చిందంటేనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం, అది బ్లడ్ టెస్ట్. ఇప్పుడు మనం యూరిన్ టెస్ట్ అయినా బ్లడ్ టెస్ట్ అయినా ఒక హార్మోన్ ద్వారానే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, దాన్ని హెచ్సిజి హార్మోన్ అంటారు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూరిన్ టెస్ట్ అంటే జస్ట్ డిటెక్ట్ చేస్తుంది మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని, బట్ బ్లడ్ టెస్ట్లో అయితే ఈ హెచ్సిజి హార్మోన్ క్వాంటిఫికేషన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు యూరిన్ టెస్ట్ కన్ఫర్మ్ అయింది అండ్ బ్లడ్ టెస్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి బేబీ అనేది ట్యూబ్లో నిలబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ట్యూబ్లో నిలబడిందా లేక యూట్రస్లో నిలబడిందా అని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ట్యూబ్లో ఉంటే కనుక అది మీకు అసలు నిలబడదండి. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టేయండి. ఇంకేమైనా మీకు ఈ టాపిక్ మీద డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియో సజెషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసి అడగచ్చు. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.